బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటికి వెళ్తాను, పోలీసులు ఉన్నారు. రండి సార్, లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వెళ్ళామో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ అనుకుంటా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా బాగా కూర్చోవచ్చు. అబ్బో, ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనబడితే దొరికిపోతాం కదా. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అలా అంటావేంటి? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? మీ స్క్రిప్ట్ ఎక్కడా? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగ్ రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ ని పెట్టుకుంటే. సార్, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగి అడగండి. నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమైనా వెంటబడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనకబడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళైంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచున్నావు, ఇక్కడే కూర్చో. మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కొట్టు. పర్సు నర్సా, లావా, లావుపాటికి ఏది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటే? అది కాదా మరి ఏంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా? ఇంతకీ మీరేం జోనర్ రాస్తున్నారు సార్? జనరా మీదేది? యాక్షన్ డ్రామా అంటే అంటే మీరు అంతా అమాయకంగా కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం కదలేస్తాన్ని మడ్డల్లో దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో పోలీసు. పోలీసా? ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడో సెకండ్ సీజన్ లో 3వ ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను పాపం, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే, ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? అమ్మయ్య, నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. చుంక గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్. అది కాదబ్బా, చెప్పరా చెప్పరా. ఏది పడితే అది చెప్తే గూగుల్ ఎట్టుదా ఏంటి? చుక్కర చుంకి. హాయ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సామ్మూర్తి. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి కూర్చోండి, అలాగే. ఇప్పుడే వస్తాను. ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు పలకరించారంటావు? అర్హత గురువు గారు, అర్హత. వెరీ గుడ్. ఏం డ్రైవర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు? ప్రొడ్యూసర్ కథగా అని చెప్పావా ఏంది? అవునరా రవి, కథ కూడా నచ్చింది ఆయనకి.
మొత్తానికి కట్ చెప్పేసి ప్రొడ్యూసర్కి. రేయ్ సార్. ఆ ఈశాన్యంలో బరువు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళి అక్కడ తీసేసేది. సరే సార్. ఒక్క పని సరిగ్గా చేయడు వెధవ. ఆయన పిచ్చి నమ్మకాలు. ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరు ఎంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10 పరకో పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయానికి ఒక ఆడదుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. అమ్మో, నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నా కథే మొత్తం మాట్లాడు. అబ్బో, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా, గెలుపు నాదే. నాదే పక్కా నీదేనా? నాదే, అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుంకి చూసారా? అర్థమైంది. ఎవరు సావబోతుర్రు? సార్ నమస్తే సార్. ఎవరు సార్ నేను ఆర్టిస్ట్ని, ఏదైనా ఆడిషన్ ఉంటే చెప్పండి సార్. ఇక్కడ ఆడిషన్స్ ఏం జరగట్లేదమ్మా, తర్వాత రాపో. సార్ చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు సార్, చేస్తాను సార్, ప్లీజ్ సార్. సరే, మంచి వేషం ఇప్పిస్తా గానీ ఈరోజు మా ఆఫీస్ బాయ్ రాలేదు. ఓ 2 గంటలు ఆఫీస్ బాయ్లో ఉంటావా? ఉంటాను సార్. సరే, లోపల రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకో. ఓకే సార్. ఇదిగో సార్. ఏం పేరు నీ పేరు? లోపల మా గజని ఏం చేస్తున్నాడు ఏంటో. గుర్తుపడతాడో లేదో. ఎవరు మీరు? దరిద్రం వదిలిపోయింది, మొత్తం మర్చిపోయినట్టున్నాడు. నారాయణ సార్. ఏ నారాయణ? మీ పిఏ నారాయణ సార్. పిఏ? ఎవడో పిఏ? మీకే. నాకెందుకు? అబ్బో, అదేంటి సార్ అది? ఏది? అది సార్, అది 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 అంటే ఆ పెయింటింగా లేదా ఫ్లవర్ వాజా? ఇది. ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు, మీరు లోపల రా. అలాగేనండి. దా. అవును, ఆ. ఆ నెస ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అచ్చా, అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం ఓ సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ సిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బు అంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఉంది. అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరు? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలి కానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి.
నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తుపెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. హలో, రేయ్ రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర నేనా? అవును నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి, స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవడు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్ మర్యాదగా మాట్లాడు. రేయ్ 2 రోజుల్లో తీసుకుని లక్ష, దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్ కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టండిరా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. ఇలా కాదు, ఇదిగో నారాయణ, అర్జెంటుగా చలపతి ఫోటో పంపించు నాకు. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పోటీ పట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందే? అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు. బయలుదేరండి, నాకదే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది? అంటే గురుగారు, నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు అయినా సముద్రానికి పిల్లకాలతో పోటీ ఏంట్రా? అబ్బా, ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురుగారు. మీకు తెలుసో లేదో, దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు, కాలువ నీళ్ళే తాగేది. అబ్బో, అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటంటే ఏమన్నారు? అమ్మా సార్, ఈడ కత్తుంది సార్. వీళ్ళలో ఇప్పుడు ఒకరు చనిపోవాలి కదా, అందుకే ఆ కత్తి అక్కడ ఉంచబడిందేమో. అంతా శివలీల. వీళ్ళల్లో ఎవరిని చంపుతారో, ఎవరు చస్తారో, ఎవరు నాతో వస్తారో ఏం అర్థం కావట్లే. రైటర్ అనుకుంటా, ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా? పరిస్థితి నుండి పక్క పోలీసుడే. వద్దు సార్, పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేస్తాడేమో. ఇదిగోండి సార్. అన్నయ్య పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. ఒరే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడు జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ ఏంటని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో సార్, మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సారీ సార్. ఇంకెప్పుడు చేయను సార్.
సంక కొడతాడేమన్నా. ఆ గురుగారు 12:30 అయింది, అడ్వాన్స్ ఇచ్చేయమంటారా? ఓకే గురుగారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మీ గురుగారికి చెప్పండి. ఇక్కడ అందరికీ కావాల్సింది బ్లాక్ బస్టర్లే సార్, లేకుంటే మనం ఎవరికీ అవసరం లేదు. అవునా? సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. మోహన్ గారు చెప్పండి. మోహనా? ఇప్పుడు ఇటు కూడా వస్తున్నాడా? మోహన్ అంటే ఎవడో? స్నానం చేసి రెడీ అవ్వాలి. అవుదాం. ఈడేంటి స్నానంకి వెళ్ళడానికి పేపర్ మీద రాసుకున్నాడు? దట్స్ ఎనఫ్. ఉంటా.